హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిలా గ్లాస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాము, అవతార్ ఎగ్జిబిషన్. సో ఇదైతే రాజమండ్రిలో పెట్టారు, మోరంపూర్లో పెట్టారన్నమాట. సో ఇంకా మేము వెళ్ళిపోయాము. అయితే మా టుట్టిగాడు కూడా మాతో పాటు వచ్చేసాడు. సో ఇంకా మేమిద్దరం కలిస్తే రచ్చే కదా, ఇంకా అలాగే చేసామన్నమాట. మమ్మీ ఇంకా మా ఇద్దరిని కంట్రోల్ చేయలేక అయిపోయారు. నేనైతే ఏదో కంట్రోల్ అయిపోతాను, వాడు మాత్రం అస్సలు అవ్వడనమాట. సో అందుకే ఇంకా నేనైతే ఇలాసియా అనగానే కామ్గా కూర్చుంటాను, కానీ వాడు అలా కాదు కదా. సో అయినా ఇద్దరం ఇంజాక ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకొకటి గ్లో గార్డెన్ కూడా వెళ్ళాము, అది కూడా వస్తుంది చూసేయండి. అండ్ ఇక్కడైతే చాలా బాగా పెట్టారనమాట. ఏలియన్స్ ఉండి మొత్తం ఒక స్పేస్లోకి ఎంటర్ అయినట్టు, యూఎఫ్ఓ అలాగా. అండ్ ఇది వచ్చేసి ఇక్కడైతే రాకెట్ అయితే పెట్టారనమాట. సో ఇంకా స్టార్టింగ్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అవతార్ అక్కడి నుంచి మొదలవుతుంది. సో చాలా సినిమాల్లో ఉన్నట్టే ఉంది. చాలా లైటింగ్స్ అది పెట్టి, కాటన్ కింద లైటింగ్స్ పెట్టి అదంతా రియలిస్టిక్గా చాలా బాగా చేశారు. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అక్కడక్కడ ఇదిగో చిన్న అవతార్ బొమ్మలు, అవన్నీ ప్లాంట్స్. అక్కడ చూడండి ప్లాంట్స్ పెట్టి లైటింగ్స్ పెట్టారన్నమాట, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఇంకా సంథింగ్ ఏవేవో పెట్టారు. సో ఇంకా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ కన్నా చూడడానికి కూడా ఈ చెట్టు ఉంది చూడండి, అవతార్లో ఉంటుందంట ఈ చెట్టు. నేను అవతార్ మూవీ చూడలేదు. సో అదైతే చాలా బాగుంది చూడడానికైనా, ఫొటోస్ దిగడానికైనా. ఆ ట్రీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. ఇంక మేమిద్దరం గంతులు వేసుకుంటే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవుతూనే ఇంకా ఈ బ్యాంగిల్స్ షాప్ అయితే ఉంది. మమ్మీ ఇంకా కొనేసుకుంటున్నారు ఏవేవో, అంటే నాకు కూడా అనుకోండి. సో ఇంకా ఆ రోజు చాలా తక్కువ మంది వచ్చారు. మేము వచ్చింది త్వరగా వచ్చేసాము. దాని తర్వాత అందరూ ఇంకా వస్తూ ఉన్నారు. సో ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఏంటి, రైడ్స్, జ్యువెలరీ, ఇలా చిన్న షాప్స్ ఉంటాయి. వెళ్ళేసి కొనేసుకుని రైడ్స్ ఎక్కేసి తినేసి వచ్చేయడమే కదా. సో అండ్ గేమ్స్ ఆడకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి. ఓ రింగ్ అనో బాల్ అనో అలా బోల్డెన్ గేమ్స్ పెడతా ఉంటారు కదా, అందులో నాకు ఇది ఫేవరెట్. ఇది డబ్బులు వేస్ట్ అయినా సరే నేను ఇలా ఆడతాను అనమాట. మమ్మీ నన్ను ఎంత తిట్టినా నేను ఆడతాను, అది మనకి అంతే ఆచారం. సో ఇంకా అలా వేస్తుండగా 19 ఎంతో వచ్చింది. దాని గిఫ్ట్ ఏమొచ్చింది అంటే ఏమొచ్చిందంటే చూసేస్తారా, చూసేయండి, చాలా అవాక్ అవుతారు. ఇదిగోండి పీలర్ వచ్చింది. మా మమ్మీకి 50 రూపీస్ పెట్టి ఆడితే ఒక 10 రూపీస్ పీలర్ వచ్చింది. మా మమ్మీ నన్ను ఇంకా తిట్లు అనమాట. ఏం పర్లేదు, అవన్నీ దులిపేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడైతే ఈ డైస్ వేస్తే ఎంత వస్తే ఆ నెంబర్ ఇచ్చారు. అదేమో స్టెయినర్ వచ్చింది. చాలా అద్భుతమైన గిఫ్ట్లు వచ్చినాయి. అండ్ ఇక్కడైతే ఇంకా మా మమ్మీ మొత్తం షాపింగ్ సామాగ్రి అన్నీ చూసుకుంటున్నారు. చూసేసుకున్న తర్వాత మేము ఆడుకోవడమే పని. అండ్ ఇక్కడైతే బో అండ్ ఆరో ఉంది, ఆర్చరీ ఉంది. అండ్ మా టుట్టిగా అయితే ఇంకా వాడు చిన్నపిల్లడు, వాడేం కావాలంటే అది ఎక్కొచ్చు. ఇంకా ఇదైతే ట్రాంప్లిన్ అయితే ఎక్కాడనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తాడు వాడు మాత్రం. అండ్ ఇక్కడైతే పానీపూరి, దహీపూరి, నూడిల్స్, బేల్పూరి, ఇంకా పావ్ బాజీ, ఇలా బోల్డ్ అని ఉంటాయి కదా. సో ఇంకా అయితే తినడానికి వచ్చాము. మా మమ్మీ అయితే పావ్ బాజీ తీసుకున్నారు, మేము పానీపూరి తీసుకున్నాము. అండ్ మా టుట్టిగాడికి నాకు నూడిల్స్. సో ఇక్కడైతే మమ్మీకి పావ్ బాజీ అంటే చాలా ఫేవరెట్. సో మమ్మీ ఎప్పుడు పావ్ బాజీనే తీసుకుంటారు. అండ్ ఇక్కడ నేను కొంచెం, మా టుట్టిగాడికి కొంచెం. అదిగోండి ఆల్రెడీ ప్లేట్లో పని చేసుకున్నాము. అండ్ గోలీ సోడా, ఇంకా గోలీ సోడా ఉంది. సో వాడికి కూడా ఇష్టమే, ఇంకా గోలీ సోడా తీసేసుకున్నాము.
అండ్ ఇక్కడైతే మేము డ్రాగన్ ట్రైన్ ఎక్కేసాము. సో నేను మా టుటిగాడు ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ ట్రైన్లో మాత్రం అరుచుకుంటూ. అండ్ ఫస్ట్ సీట్ దొరికింది. చక్కగా హ్యాపీగా ఫస్ట్ సీట్ అంటే ఆ కర్వ్స్ అవన్నీ బాగా తెలుస్తుంది. సో వాడు ఎక్కడం సెకండ్ టైము థర్డ్ టైము ఇంకా నేను వాడిని జాగ్రత్తగా పట్టుకున్నాను, లేదంటే వాడు లెగ్స్ కూడా అరిసేస్తాడు. అండ్ దాని పక్కనే జెయింట్ వీల్ అయితే ఉంది. మనం అంత సాహసాలు చేయమన్నమాట. సో జస్ట్ సింపుల్ సాహసాలు చేస్తాము. అండ్ ఇక్కడైతే ఇది దాని పేరు ఏంటో తెలియదు కానీ అది తెలిసినవి కొన్ని ఉంటాయి. బ్రేక్ డ్యాన్స్, జెయింట్ వీల్, ఇంకోటి కొలంబస్, ఇవే తెలుసు అంతే. అండ్ ఇక్కడైతే స్లేట్ అయితే కొనుక్కున్నాను. అంటే నా దగ్గర అప్పుడెప్పుడో ఒకటి ఉండేది కానీ అది పోయింది. అందుకనే మా మమ్మీ తిట్టినా కొట్టినా మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే గ్లో గార్డెన్కి అయితే వచ్చేసాము. సో ఈ గ్లో గార్డెన్ నా ఉద్దేశంలో నిజాయితీగా చెప్తున్నాను ఏంటంటే ఏం బాగాలేదు. సో చిన్న పిల్లలకి నచ్చుతుంది, అంటే మా టుట్టిగాడు లాంటి వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆడుకోవడానికి ఒక లైటింగ్స్ది పెట్టారు, అందుకని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఆ బొమ్మలు చూడడంలో కూడా ఎంజాయ్ చేస్తారు, కొత్తగా అనిపిస్తుంది. కానీ మనకి ఆల్రెడీ చూసినవే అంటే బోర్ ఫీల్ అవుతాము. అండ్ ఇంకా ఫొటోస్ కూడా ఆ లైటింగ్ వల్ల కొద్దిగా ఆ లైటింగే ఎక్కువ పడిపోద్ది మనకంటే. సో ఫొటోస్ కూడా అంత బాగా రావు. కానీ సిట్టింగ్ మాత్రం బెస్ట్ చేశారు, ఎందుకంటే మనం ఏం చేయలేక ఖాళీకి కూర్చుంటే అక్కడే కూర్చోవచ్చు. సో రాజమండ్రి డెవలప్ చేశారు కానీ ఇది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అంతే, మిగతావి పర్లేదు, ఓకే అంటే ఓకే కాదు, బాగున్నాయి. కానీ ఇది మాత్రం 3 out of 10 ఇస్తాను. అండ్ మ్యూజిక్ విత్ లైటింగ్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అంటే నేను కూడా చిన్న పిల్లనే అనుకోండి, బట్ ఇంకా చాలా 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 చిన్న పిల్లలకి నచ్చుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ఏరియా అయితే చాలా బాగుంది, కూర్చోడానికి చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ యానిమల్స్, డిఫరెంట్ ట్రీస్, రైటింగ్స్ అవన్నీ పెట్టారు కాబట్టి చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇది లైటింగ్ వీడికి మాత్రం చాలా బాగా నచ్చింది. అది వచ్చేసి లైటింగ్ విత్ మ్యూజిక్ అనమాట. ఇంకా నడుస్తూ ఉంటే సౌండ్స్ అలా వస్తూ ఉంటాయి. సో నేను ఫస్ట్ ఆడాను కానీ ఎందుకులే చిన్నపిల్లలు ఆడుకున్నారు మళ్ళీ నన్ను తిట్టుకుంటారని బయటకు వచ్చాను. సో ఇంక అందరు చిన్నపిల్లలు అక్కడ ఇంచాక ఆడుకుంటున్నారు. అడుగు వేస్తే సౌండ్ వస్తుంది. సో ఇంకా అలాగ అందరూ ఎంజాయ్ చేశారు అక్కడైతే. ఇక్కడ చూడండి ఫోన్ ఆడుతూ కూడా ఆడేసుకుంటున్నారు. ఫొటోస్కి, సెల్ఫీస్కి, ఏదో టైంపాస్కి అలా బాగుంటుంది. ఇదైతే రాజమండ్రిలో లేని వాళ్ళు, వేరే లైక్ కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళు, వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇది ఒక చూడ్డానికి చాలా ఆనందపడతారు అంతే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.